గతంలో నేనే మనవి చేసిన అధ్యక్ష, సెర్పులో పనిచేసే పిల్లలు ఒక 4000 చిల్లర మంది అందరూ ఉన్నారు. పంచాయతీరాజ్ మంత్రి గారు చెప్తున్నారు వాళ్లకు అది సొసైటీ అధ్యక్ష, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కారు. అయినప్పటికీ కూడా మన మహిళా సంఘాలను అవేర్నెస్ పెంచడానికి, వాళ్ళ లోపల ఆర్గనైజ్ చేయడానికి, ఆర్గనైజింగ్ కెపాసిటీ పెంచడానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సెర్ప్ ఎంప్లాయీస్ ఎవరైతే 4000 పైచిలకు మంది ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానమైన వేతనం ఇస్తాం అధ్యక్ష, డెఫినెట్గా ఇస్తాం. మేము గతంలో మాట ఇచ్చున్నాం, వాళ్ళకు కూడా ఇస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఫీల్డ్ అసిస్టెంట్స్ అని చెప్పి ఉపాధి హామీలో పనిచేస్తారు అధ్యక్ష. ఈ పిల్లలకు పాపం వీళ్ళు ఉద్యోగస్తులు కారు, కానీ ఒక భ్రమలో సమ్మెకు పోయినారు. వద్దని పంచాయతీరాజ్ మంత్రి గారు ఆ శాఖ అధికారులు ఎంత చెప్పినా వినకుండా పోయినారు. మళ్ళీ ఇప్పుడు మా తప్పైంది సార్ అని చెప్పి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మీద మాకేం కోపం ఎందుకు ఉండాలి అధ్యక్ష? ఇంతమందిని ఆదుకుంటాలో మాకు ఎందుకు ఉండాలా? ఇంత గొప్ప వ్యవహారం చేసే ప్రభుత్వానికి ఆ చిన్నపిల్లల మీద మాకు ఉండవలసిన కోపమైంది, అవసరం కూడా లేదు. కానీ మళ్ళీ నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను, హెచ్చరికపూర్వకంగా చెప్తాను ఒక పెద్దన్నలాగా, మళ్ళీ అటువంటి పొరపాటు పునరావృతం చేయకండి. ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ కూడా మళ్ళీ వాపసు తీసుకుంటాం అధ్యక్ష. ఆ పిల్లల్ని కూడా మానవతా దృక్పథంతో తీసుకుంటాం, పనిలో పెడతాం. ఇక మా ఎమ్మెల్యేలు అందరూ కూడా కోరుతా ఉన్నారు, శాసనసభ్యులు మొత్తం నా మీద దాడి చేస్తారు. మీరు బట్టి విక్రమార్క కంటే డబుల్ స్పీడ్తో దయాకరావు గారు చెప్పినారు. ఇక వాళ్ళ శాఖ మంత్రి కాబట్టి అందరు మంత్రులు చెప్పినారు, శాసనసభ్యులు చెప్పినారు. వాళ్ళందరూ కూడా మేము మళ్ళీ అటువంటి తప్పు చేయమని చెప్పినారు. అందరి మాటనే నా మాట, నాకు వేరే భిన్నమైన మాట ఎందుకుంటుంది అధ్యక్ష. కాబట్టి ఆ పిల్లల్ని వాపసు తీసుకుంటాం, ఆ రకంగా ముందుకు పోతాం అధ్యక్ష. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.